హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆకర్ష్ అండ్ మీ టాక్స్. నేను మీ కుమారి అండి. ఈరోజు మన ఛానల్లో వచ్చి హోమ్ మేడ్ బీట్రూట్ లిప్ బామ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. నేను మీకు లైవ్లో అయితే ఈ డెమో అయితే చూపిస్తున్నాను. నేను ఆల్రెడీ తయారు చేశాను కదా, దాన్ని రాసి చూపిస్తున్నానండి. ఇది మంచి కలర్ని అయితే మన లిప్స్కి అయితే ఇస్తుందండి. చాలా ఎఫెక్టివ్గా అయితే వర్క్ చేస్తుంది లిప్ బామ్. చాలా బాగుంది. నేను వాడాకైతేనే మీకు చూపిస్తున్నాను. మంచి పింకిష్ కలర్లో అయితే ఇదైతే రెడీ అయిపోయిందండి. బీట్రూట్ లిప్ బామ్ ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడైతే చూద్దామండి. ఫస్ట్ అయితే మనం ఒక బీట్రూట్ అయితే తీసుకోవాలి. దాని మీద ఉన్న తొక్క మొత్తం ఒక పీలర్ సహాయంతో అయితే మనం రిమూవ్ చేసేసుకోవాలి. మొత్తం దాని మీద ఉన్న తొక్క మొత్తం అలా రిమూవ్ చేసేసుకున్న తర్వాత దాని మీద ఏమన్నా కొంచెం బ్యాడ్ పార్టికల్స్ ఉంటే పోవడానికి ఒకసారి వాష్ చేసేసుకుందామండి. వాష్ చేసుకున్న తర్వాత దాన్ని చిన్న చిన్న పీసెస్కి అయితే మనం కట్ చేసేసుకోవాలి. అంటే గ్రైండ్ అయ్యే విధంగా మనం చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసేసుకోవాలండి. ఈ బీట్రూట్ లిప్ బామ్ యూస్ చేయడం వల్ల లిప్స్ మీద ఉన్న బ్లాక్నెస్ ఉంటుంది కదండి లిప్స్ మీద, అదంతా కూడా పోయి మన పెదాలు మంచి పింకిష్ కలర్లో అయితే కనిపిస్తూ ఉంటాయండి. ఒకేసారి మార్పు వస్తుందని నేను చెప్పలేనండి. కొంచెంగా మనం యూస్ చేయగా మన పెదాలు అయితే మంచి హెల్తీగా, ఆరోగ్యంగా, మంచి కాంతివంతంగా అయితే తయారవుతాయండి. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత వీటినన్నిటిని మిక్సీలో వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అయితే దీంట్లో యాడ్ చేసుకోవాలి. అంటే ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ వాటర్ దీంట్లో యాడ్ చేసేసుకోవాలండి. యాడ్ చేసేసుకున్న తర్వాత దాన్ని గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా మనకి దాంట్లో ఉన్న వాటర్ స్ట్రైన్ అయ్యే విధంగా మనం గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత దాంట్లో ఉన్న వాటర్ అంతా కూడా మనం ఒక స్ట్రైనర్ సహాయంతో అయితే మనం స్ట్రైన్ చేసేసుకోవాలండి. ఇలా మొత్తం వాటర్ అంతా స్ట్రైన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. దాంట్లో ఉన్న పల్ప్ కూడా పక్కకు తీసేయాలండి. మన లిప్ బామ్ అనేది మనకు ఇప్పుడు ఈ వాటర్ ద్వారా మనం ఇప్పుడు లిప్ బామ్ అనేది తయారు చేసుకోవాలండి. ఇలా వాటర్ స్ట్రైన్ చేసిన తర్వాత మనం పల్ప్ అంతా పక్కకు పెట్టేసుకున్నాం కానీ ఈ వాటర్ అంతా కూడా మనం ఒక స్టీల్ కంటైనర్లోకి తీసుకోవాలి. ఎందుకంటే దాన్ని హీట్ చేయాలండి. ఇలా స్టీల్ కంటైనర్లోకి తీసేసుకున్నాం. ఆ వాటర్ అంతా కూడా మనకి థిక్గా, అంటే మరిగి వాటర్ అంతా కూడా థిక్గా అవుతాయి చూడండి. ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా మనం ఇలా మరిగించుకోవాలండి. ఈ బీట్రూట్ లిప్ బామ్ అనేది మనం ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే 1 month వరకు బయట ఉంచేసినా ఏం కాదు. ఎందుకంటే మనం దాన్ని వేడి చేస్తున్నాం కాబట్టి హీట్ చేస్తున్నాం కాబట్టి బయట వదిలేసినా ఏం కాదండి. హ్యాపీగా అయితే మనం యూస్ చేసేసుకోవచ్చు. 1 month వరకు ఏం పాడవదండి. ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక మనకి 3 months వరకు దీన్ని యూస్ చేసుకోవచ్చండి. ఇలా వాటర్ మొత్తం థిక్ కన్సిస్టెన్సీలోకి వచ్చాక 2 tablespoons ఆఫ్ వ్యాజిలిన్ అయితే దీంట్లో యాడ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ హీట్లో ఉంది కాబట్టి బీట్రూట్ వాటర్, దాంట్లోకి వ్యాజిలిన్ వేయగానే ఆ వ్యాజిలిన్ కూడా మనకి కరుగుతుందనమాట. కొంచెం తర్వాత మనం 3 drops ఆఫ్ కోకోనట్ ఆయిల్ కూడా యాడ్ చేసేసుకోవాలండి. మనం ఇదంతా కోకోనట్ ఆయిల్, వ్యాజిలిన్ కూడా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకుని ఒక వాటర్ కన్సిస్టెన్సీలో వచ్చే వరకు కూడా దీన్ని మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం ఒక చిన్న కంటైనర్లో దీన్ని స్టోర్ చేసుకోవాలండి. ఇది లిక్విడ్ ఫామ్లో ఉన్నప్పుడే దీన్ని కంటైనర్లోకి అయితే మనం తీసేసుకోవాలి. నేను ఫస్ట్ ఒక కంటైనర్లోకి తీసుకున్న, చిన్నదైపోయిందని చెప్పి వేరే దాంట్లోకి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇలా తీసేసుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టాలండి. ఒక 20 minutes వరకు పడుతుంది ఇది సెట్ అవ్వడానికి. 20 minutes వరకు సెట్ అయిన తర్వాత అది మనకి లిప్ బామ్ కన్సిస్టెన్సీలో అయితే మారుతుందండి. ఇప్పుడు మనకి ఇది లిప్ బామ్ కన్సిస్టెన్సీలో అయితే చేంజ్ అయిందండి. ఇలా మంచి కలర్తో అయితే లిప్ బామ్ అనేది నాకు రెడీ అయిపోయిందండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.